హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటర్ పన్నీర్ రెసిపీ అనేది చేయబోతున్నాను. సో దానికి నేను 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, 50 గ్రామ్స్ మటర్ తీసుకున్నాను అనమాట. అదే పచ్చి బఠానీ. సో ఇక్కడ క్యాష్యూ నట్స్ తీసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, టమాటో తీసేసుకున్నాను అనమాట. ఇలా సన్నగా కట్ చేసి ఆనియన్, టమాటో, క్యాష్యూ నట్స్, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి నేనైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, అదేవిధంగా మీ ఆప్షన్ అండి, నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే ఇక్కడ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని ఈ ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ముందుగా మనం పన్నీర్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. సో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పన్నీర్ తొందరగా కింద అంటుకుపోతుంది అన్నమాట, అడుగు అంటుతుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను దానికి కావాల్సిన ఇక్కడ హోల్ గరం మసాలా అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ పన్నీర్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా నాకైతే ఇంకా కొంచెం ఎక్కువనే అయిపోయింది. సో ఈ విధంగా ఫ్రై అయ్యి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ బఠానీ, హోల్ గరం మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని ఈ మసాలా పేస్ట్ని కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. అంతా పచ్చి వాసన అంతా పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ రావాలి, ఆయిల్ అంతా తేలేటట్టు మనము గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా చూడండి, ఇట్లా ఆయిల్ అనేది మసాలా నుంచి సపరేట్ అవుతుంది. సో ఇది అయిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ ఆఫ్, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కారం అంటే చిన్న టేబుల్ స్పూన్ అనమాట అది. సో ఇట్లా కారం, ఉప్పు, పసుపు అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. పన్నీర్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఉప్పు కూడా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిపేసి ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ మసాలా కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కారం అనేది మనకి మసాలాలో బాగా పట్టి మంచిగా కుక్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఈ మసాలా మొత్తానికి మనం మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మన మసాలా అయితే కుక్ అయిందనమాట. సో ఇందులో కొంచెం ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టిన కొన్ని మసాలా వాటర్ని మిక్సీని నీట్గా కడిగేసి అందులో పోసేసుకోవాలి. మీ ఇష్టము, మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ నాకు చాలు. సో మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి మసాలాను బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలన్నమాట. ఈ మసాలా పన్నీర్కి బాగా పట్టేటట్టు మనము ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా అయితే చేయండి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేయాలన్నమాట. సో కుక్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే ఆయిల్ మొత్తం మసాలా నుంచి సపరేట్ అయిపోతుంది. అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ కర్రీ అయిపోయిందనమాట. సో ఇక్కడ నాకు కొంచెం అడుగంటుందన్నమాట, మధ్యలో చూసుకోవాలి, ఎందుకంటే మసాలా తొందరగా అడుగంటుతుంది. సో ఈ విధంగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫైనల్లీ మనం ఇక్కడ ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలు. టేస్ట్ అయితే కొత్తిమీర కొంతమంది తినరు, సో అది ఆప్షనల్, మీ టేస్ట్ని పట్టి ఉంటుంది. కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టము. సో ఇక్కడైతే నా కొత్తిమీర అయితే వేసుకుంటాను నేనైతే.
సో ఈ విధంగా ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇది రోటీలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.